హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బంగాళదుంప రైస్ లేదా పొటాటో రైస్ అంటారు. ఇది మా అత్తగారింట్లో స్పెషల్గా చేస్తాము. ఏదైనా ప్రయాణాలప్పుడు, ట్రైన్ జర్నీ చేసేటప్పుడు, జర్నీలకి ఇది చాలా బాగా యూస్ చేస్తాము. ఇది మా ఇంట్లో స్పెషల్ డిష్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని నూనె వేడెక్కాక కొంచెం గార్లిక్ వేయాల. గరం మసాలా, ఇది మేము ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి. తర్వాత ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. కొంచెం పచ్చిమిరపకాయ, ఉల్లిపాయని ఇలా వాడ్చుకోండి బాగా. ఉల్లిపాయ వాడడానికి కొంచెం ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు టమాటో, చిన్నగా కట్ చేసుకున్న టమాటాను వేసుకోండి. టమాటోని బాగా వాడ్చుకోవాలి. కొంచెం పసుపు, బాగా వాడ్చుకుంటూ ఉన్నప్పుడు చూడండి, ఇలాగా అల్లాన్ని ఇలా దంచి పెట్టుకోవాలి. దాన్ని వేసేద్దాం. వేసి బాగా కలుపుకోండి. వీటన్నింటినీ బాగా వాడ్చుకోవాలి. చూడండి, ఇవన్నీ వాడిపోయాయి, బాగా వాడిపోయినాక ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకున్న పొటాటోస్, బంగాళదుంపల్ని వేసుకొని, మా భాషలో అయితే మేము ఉల్లగడ్డలు అంటాము, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కాసేపు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి కొంచెం చిల్లీ పౌడర్ వేసి ఇలా కలుపుకొని ఇలా బాగా కలుపుకున్నాము. ఇప్పుడు కొంచెం నీళ్ళు, ఎక్కువ కాదండి, చాలా కొంచెం నీళ్ళు వేసుకొని కాసేపు పొటాటోల్ని దానిలో ఉడకనిద్దాం. ఎందుకంటే ఉప్పు కారం అన్నీ పొటాటోలోకి బాగా ఎక్కి బాగా ఉడుకుతుందన్నమాట. రైస్ని ఇలా నేను వార్చుకుంటాను. చూడండి, నేనైతే సోనా మసూరి రైస్ తీసుకున్నాను. దాన్ని ఇలా వార్చుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాను. దీన్ని ఆ గ్రేవీలో కలుపుకోవాలి. అప్పుడు ఉల్లగడ్డ అన్నం రెడీ అవుతుంది. చూడండి, ఈ విధంగా నేను ఎప్పుడు అన్నాన్ని వార్చుకుంటాను. అదేవిధంగా
సోనా మసూరి బియ్యాన్ని తీసుకొని అన్నం ఉడకపెట్టుకొని వార్చుకొని చల్లార్చి పెట్టుకొని ఉన్నాను, పక్కన పెట్టుకొని ఉన్నాను. ఈ విధంగా ఉడికిపోయింది. సో పొటాటో ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఈ రైస్ని యాడ్ చేద్దాము. చూడండి, ఈ గ్రేవీకి సరిపడినంత రైస్ ఎంత కలుస్తుందో అంత రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ వేసాక ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా ఆ గ్రేవీలో అన్నం బాగా కలుపుకోవాలి. ఒక చిన్న స్పూను నెయ్యి యాడ్ చేయండి. ఎంతో రుచికరమైన గుమగుమలాడిపోయే పొటాటో రైస్ రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో రుచిగా ఉండే బాగా ఈజీగా అయిపోయే రెసిపీ ఇది. సో మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ డిష్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.